రోడ్ వైర్లెస్ గో ఈ మైక్ గురించి క్రియేటర్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 నుంచి 40 వేలు ఉంటుంది. అలాగే డీజే మైక్ 2 ఇది కూడా మీకు 30 నుంచి 40 వేలు ఉంటుంది. ఆ మైక్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కలిపి వీళ్ళు కేవలం 5,000కి తీసుకొచ్చారు. అవునండి, ఇది మీకు 4,000 నుంచి 5,000కి వచ్చే ఒక బడ్జెట్ మధ్య తరగతి వైర్లెస్ గో అని చెప్పొచ్చు. ఇది మన గ్రెనారో పీటోల్ అనే మైక్ అనమాట. గ్రెనారో కంపెనీ అయితే చాలా మంచి మైక్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ దానికి ఇంకొక మైక్ కూడా ఉంది. నేను 1.5 years 2 years నుంచి వాడుతున్నాను. స్టిల్ ఇప్పటికి వర్కింగ్ అనమాట. బట్ ఇది వచ్చేసి అది ఓన్లీ మొబైల్కి పనిచేస్తుంది. ఇది వచ్చేసి మొబైల్ టైప్-C ఉన్న మొబైల్స్కి, లైట్నింగ్ పోర్ట్ ఉన్న మొబైల్స్కి, DSLRస్కి అన్నిటికీ పనికొచ్చు ఆల్ ఇన్ వన్ ఒక మైక్ అని చెప్పొచ్చు. సో దీని బడ్జెట్ వచ్చేసి మీకు 4,500 నుంచి 5,000 అయితే అమెజాన్లో ఉంటుంది. సో కాస్ట్ అయితే చాలా ఎఫెక్టివ్ కాస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు కదా, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా, DSLR వర్క్ అవుతుందా లేదా, మొబైల్కి వర్క్ అవుతుందా లేదా, ఒక్కొక్కదానికి టెస్ట్ చేస్తూ నేను ఇక్కడ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను అనమాట. గుర్తుపెట్టుకుంటే పిండి కొద్దే రొట్టె, కాకపోతే ఇది పిండి కొద్దే రొట్టె కన్నా కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నది. చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి. చూద్దాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇట్లాంటి కంటెంట్ మీకు కావాలంటే తెలుగులో కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అక్కడ జాయిన్ అవ్వండి. ఇటువంటి మంచి టెక్ డీల్స్, కొత్త డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తుంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీంట్లో ఎంత సత్తా ఉందో చూసేద్దాం. వచ్చేయండి గాయస్. ఇది మనకి గ్రెనారో నుంచి వచ్చిన ఒక DSLR మైక్ అనమాట. సేమ్ మీకు రోడ్ ఉంది కదా, రోడ్ టైప్ మైక్ అయితే వస్తుంది. సేమ్ అలాగుంటుంది. ఇది మనకు వచ్చేసి పీటోల్ వైర్లెస్ మైక్రోఫోన్. సో బాక్స్ మీద చూసినట్టయితే మనకి ఇక్కడ హై క్వాలిటీ సౌండ్, వైడ్ కంపాక్టబిలిటీ, 1 year వారంటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఉంది. సో బాక్స్ కూడా మనకు ఒక 550 grams వెయిట్ అయితే వచ్చింది అనమాట బాక్స్ ప్యాకింగ్. ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ ఇచ్చినారు. ట్రాన్స్మిషన్ వచ్చి 2.4 GHz వస్తుంది. ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసి నాన్ ఇంటర్ఫేస్ 100 meters అయితే వస్తున్నట్టు. అంటే ఎటువంటి ఇంటర్ఫేస్లో ఎక్కడా కానీ మనకి డిస్టార్సెస్ లేకుండా 100 meters వస్తుంది. ఇక్కడ మైక్రోఫోన్ పికప్ వచ్చి -36 decibels to +22 decibels ఓమ్ని కండెన్సర్లో అయితే ఇచ్చారనమాట. ఫ్రీక్వెన్సీ రేషియో ఇక్కడ చూడొచ్చు. మనకి శాంప్లింగ్ రేట్ వచ్చి 48 kHz ఇచ్చినారు. సిగ్నల్ టు నాయిస్ రిడక్షన్ గ్రేటర్ దాన్ 68 decibels ఇస్తుంది. కరెంట్ ఆపరేటింగ్ వచ్చేసి 20 to 24 mA మనకైతే దీని యొక్క రేటింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇటు పక్క చూస్తే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇక మనకి ఇక్కడ ప్రైస్ అయితే 7,999 అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మైక్ ఎలా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. అసలు మైక్స్ అయితే ఇవి నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే రోడ్డు వచ్చేసి మనకి వైర్లెస్గా 30,000 అయితే ఉంటుంది. ఇది 30,000 అయితే కాదు. ఇది మనకి అమెజాన్లో ప్రజెంట్ అప్పుడప్పుడు 200-300 కూపన్ వస్తుంది. సో కూపన్ లేకుండా 5,000 అయితే ఉంటుంది. కూపన్ వాడితే మీకు జస్ట్ మీకు 4,500 కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని 4,200-300కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి గ్రెనారో వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. సో మనకి బ్యాక్ సైడ్ వారంటీ కార్డు ఇచ్చారు. సో వాట్సాప్ కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ పాలసీ అంటే కొంచెం అంటే వారంటీ పాలసీస్, నాన్ వారంటీ ప్రొవిజన్స్, వారంటీ సర్వీస్, రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్. సో ఇది మీరు ఒకసారి వాళ్ళు సైట్లోకి వెళ్ళేసి యాక్టివేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కన పెట్టేస్తే సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పౌచ్ అయితే ఇచ్చారు. సో గుడ్ క్వాలిటీ పౌచ్, చాలా బాగుంది. పౌచ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నాకైతే పౌచ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అసలు మెయిన్ ఐటెం అయితే ఉందన్నమాట. సో ఒకసారి మెయిన్ ఐటెం అయితే ఓపెన్ చేద్దాం. వావ్! సో గ్రెనారో బ్రాండింగ్ అని ఉంది. సో మనకి టైప్-C పోర్ట్ ఉంది. మీరు ఒక్కోదాన్ని సపరేట్గా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మీరు సపరేట్గా మొత్తం ఒకసారి ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి మిగతా వచ్చిన కంటెంట్ చూద్దాం. సో దీంట్లో నెక్స్ట్ మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్లో మనకి చిరిగిపోయింది. బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకు ఒక బుష్ అయితే ఇచ్చారనమాట. అండ్ అనదర్ వన్. అండ్ ఇక్కడ చూస్తే చాలా కేబుల్స్ అయితే ఇచ్చారు. వామ్మో, కేబుల్స్ చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూస్తే దీంట్లో TR కేబుల్ ఇచ్చారంటే ఇది మీరు DSLR కనెక్ట్ చేసుకొని ఒకవైపు, ఇంకొక వైపు అయితే మైక్ మెయిన్ కనెక్ట్ చేసుకోవాలి. 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. 3.5 ఒకటి TR కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. టైప్-C అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి టైప్-C టు టైప్-C కేబుల్ ఇచ్చున్నారు. ఇది మనకి డ్యూయల్, అంటే ఒకేసారి డ్యూయల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు మైక్స్ని. తర్వాత వచ్చేసి మనకి మానిటరింగ్ కోసం ఒక హెడ్సెట్ అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు, ఇది మనకి 2 ఇచ్చారు. సో ఒక్కొక్క దాన్ని పెట్టుకుని ఒక్కొంత మానిటర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కూల్ థింగ్. చాలా క్వాలిటీ బాగుంది. ఇవి కూడా క్వాలిటీయెస్ట్ థింగ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి టైప్-C టు టైప్-C అయితే ఒకటి ఇచ్చారు, డాంగులు. సో ఈ డాంగుల్స్ కొనాలంటే మనకి 3-4 వేలు ఖర్చు అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి సో టైప్-C టు ఐఫోన్, అంటే దీంతో మొబైల్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో DSLR కాదు, మొబైల్ ఇప్పుడు యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డాంగుల్తో వచ్చేసి మీరు
సో మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డాంగిల్స్ కూడా వీళ్ళు దీంట్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా మంచి విషయం చెప్పొచ్చు. మనకి 2 బుష్ అయితే ఇచ్చారు, 2 ట్రాన్స్మిటర్ 2 బుష్ అయితే ఇచ్చారు. ఒక రిసీవర్కి అయితే అవసరం లేదు. ఇక మళ్ళీ ఇక్కడ దీని యొక్క అంటే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఎలా వాడాలి ఏంటి అనేది. ఒకసారి యూజర్ మాన్యువల్ చదువుకోండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్ బాక్స్ కంటెంట్ అయితే ఇది. ఇక బాక్స్ పక్కన పెట్టేద్దాం. బాక్స్ పక్కన పెట్టేస్తే సో నెక్స్ట్ దీంట్లోకి వెళ్తే ఇక్కడ వావ్ సూపర్. అవి దీని మీద కొన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కూల్ థింగ్, మనకైతే RX ఉంది, TX ఉంది. రిసీవర్ ఒకటి, 2 ట్రాన్స్మిటర్స్ అని అర్థం. సో మనకి ఇక్కడ చూడొచ్చు, దీనిపైన ఒక చిన్న సీల్ లాంటిది ఇచ్చారు. సో ఇప్పుడైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. పైన అయితే స్క్రాచెస్ అయితే పడండి మస్తుగా. మేబీ ఇది ఏమన్నా యూజ్ చేసినేమో నాకైతే తెలియదు. దీని మీద అయితే స్క్రాచెస్ అయితే ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి దీని మీద కూడా స్క్రాచెస్ ఉన్నాయి, అండ్ దీని మీద కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ట్రాన్స్మిటర్ బటన్స్ అయితే ఉన్నాయి. గైస్ ఇప్పుడైతే వీటిని ట్రాన్స్మిటర్స్ అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ పవర్ బటన్ అయితే 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పవర్ అయితే ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి దీని పవర్ 3 సెకండ్స్ అయితే ఆన్ చేసి పట్టుకోవాలి. ఇక్కడైతే మనకు పవర్ అయితే ఆన్ అవుతుంది. అక్కడ మీరు చూడొచ్చు కనెక్ట్ అయినట్టయితే 2 సింబల్స్ అయితే చూపిస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి అంటే దీనికి కూడా పవర్ అయితే మనకి ఒక 3 సెకండ్స్ పట్టుకుంటే ఆన్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది పవర్ చాలా త్వరగా ఆగిపోతుంది. సో మీరు వాడుకుంటుంటే ఒక 1 మినిట్ లోపునే స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో కనెక్ట్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడైతే సింబల్స్ అయితే పడతాయి. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, మనం దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్, ఇక్కడ మనకి ఇది క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఎకో మోడ్ ఆన్ అవుతుంది. పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి 2 టైమ్స్ ఇక్కడైతే మనకి మ్యూట్ మోడ్ అయితే మనకి మైక్ అయితే మ్యూట్లోకి వెళ్తుంది అనమాట. ఇది 2 మైక్స్కి అయితే వర్తిస్తుంది. ఇంక ఇక్కడ చూస్తే మనకి దీంట్లో పెద్ద బటన్స్ ఏమంటే 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మన మైక్ను ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి 2 కూడా మనకి ఇక్కడ 2 బటన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇటు సైడ్ చూస్తే Type-C పోర్ట్ 3.5mm జాకు, మీరు DSLR కనెక్ట్ చేసుకోండి. ఇదైతే మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జర్కి, ఇదైతే మనకి ఛార్జింగ్ ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మానిటరైజ్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి నాట్ దట్ గ్రేట్ అని చెప్పొచ్చు. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ బట్ నాట్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే కనెక్టివిటీ అయితే ఇది జస్ట్ మీరు ప్లగ్ ఇన్ ప్లే అనమాట. మొబైల్ కనెక్ట్ చేసిన, DSLR కనెక్ట్ చేసిన, సో ప్లగ్ ఇన్ ప్లే అనమాట. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గైస్ గ్రీనర్ మైక్ అయితే ప్రజెంట్ నేను కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో వాయిస్ డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ కోతులు, అక్కడ ఫ్యాన్, ఇక్కడ అంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉంది వాయిస్. మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 4 feet డిస్టెన్స్ అయితే ఉన్నాను. సో ఇప్పుడు నేను మూవ్ అవుతూ మీకైతే వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే నేను ఒక 10 feet డిస్టెన్స్కి అయితే వచ్చాను. ఇప్పుడైతే వాయిస్ క్లారిటీ ఇలా ఉంది. అలాగే ఇప్పుడు నేను ఇంకొంచెం మూవ్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను ఒక 20 feet అప్రాక్సిమేట్గా ఒక 20 feet డిస్టెన్స్ అయితే వచ్చాను అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా తీసుకుంటుంది. మీరు ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఒక 35 feet అయితే వచ్చాను. అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక 45 feet అయితే వచ్చాను అనమాట. ఇక్కడి నుంచి ఎలా ఉంది చూడొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం 50+ అయితే వచ్చాను. సో మా హౌస్ వచ్చేసి 65 feet అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ 65 feet అనమాట. దీని మీటర్స్లో ఒకసారి కన్వర్ట్ చేసుకోండి. సో మొబైల్లో నేను ఇంత మించి లాంగ్ వెళ్తే కనిపించను. 65 feet వచ్చినప్పుడు మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఈ విధంగా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే ఈ విధంగా తీసుకుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మళ్ళీ ఆన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎకో కూడా ఉంది. ఒకసారి ఎకో ఆన్ చేస్తున్నాను. ఎకో ఆన్ చేస్తే మీకు వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టోటల్గా అయితే మనకి 65 feet వరకు అయితే నేను టెస్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ చేయడానికి కూడా అంత డిస్టెన్స్ వెళ్ళి చేసే వీడియోస్ కూడా ఉండవు. సో 65-70 feet వరకు అయితే మనకి నాయిస్ అయితే ఈ విధంగా అయితే తీసుకుంటుంది అనమాట. సో వాయిస్ క్లారిటీ ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను DSLR కూడా పెట్టి టెస్ట్ చేస్తాను. గైస్ అయితే గ్రీనర్ మైక్ నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక 7 feet డిస్టెన్స్ అవుతున్నాను. ఇది 35mm లెన్స్ అనమాట. క్రాప్ సెన్సర్ 50mm అయితే అవుతుంది. DSLRకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మూవ్ అవుతూ మీకైతే వాయిస్ ఎలా ఉందో చెక్ చేయండి. ఇప్పుడు ఒక 15 feet అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాను. సో అప్రాక్సిమేట్ 20 feet. ఇప్పుడైతే మనం 30 feet డిస్టెన్స్లో అయితే ఉన్నాం. 30 feet డిస్టెన్స్లో అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. పిల్లల నాయిస్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడైతే మూవ్ అవుతున్నాను. సో మూవ్ అవుతూ కూడా మనం వాయిస్ దీని నుంచి అయితే ఎలా తీసుకుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే అప్రాక్సిమేట్గా 65 feet అనమాట. మాకు ఇంటి డిస్టెన్స్ 65 feet ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా మనం ఇది ఒక 25+ meters కింద అయితే లెక్కేసుకోవచ్చు. ఇంత డిస్టెన్స్ నుంచి అయితే ఈ విధంగా తీసుకుంటుంది. సో అలాగే మనకి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేస్తే వాయిస్ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ అయితే ఆన్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ఎకో ఆన్ చేస్తున్నాను. అలాగే ఎకో ఆఫ్ చేస్తున్నాను.
సో మనకి సౌండ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇంత డిస్టెన్స్ నుంచి. ఒకవేళ మీరు డిఎస్ఎల్ఆర్లో జూమ్ లెన్స్ పెట్టుకొని అవుట్డోర్ వీడియో షూట్ చేసుకోవాలంటే ఈ మైక్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మొబైల్కి మనకి కెమెరాలో కొంచెం క్రిస్ప్ వాయిస్ అయితే వస్తుంది. మొబైల్తో కంపేర్ చేసి నేను 2 టెస్ట్ చేస్తున్నాను. 2 వీడియోస్ కూడా అటాచ్ అయితే చేస్తాను అనమాట. సో ఇది డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసి మనం కానీ ఈ మైక్ని వాడితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సౌండ్. ఒక మాటలో చెప్పాలి అంటే ఇన్ కేస్ మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది, నాకైతే ఒక మంచి మైక్ కావాలి, అన్నిటికీ మొబైల్కి డిఎస్ఎల్ఆర్ అన్నిటికి ఉపయోగపడాలి ఒక మైక్ ఉండాలంటే అప్పుడు ఇది మీకు బాగా సెట్ అవుతుంది అనమాట. అదర్వైజ్ నేను ఒక ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేట్ అంటే ప్రొఫెషనల్ వాయిస్ కావాలి, ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటా అంటే మీరు గో వైర్లెస్ టు రోడ్ వైర్లెస్ 2 కానీ లేదా డీజే మైక్ కానీ వెళ్ళిపోండి. ఇది తక్కువ బడ్జెట్లో స్మాల్ క్రియేటర్స్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ అండ్ పిండి కొద్ది రొట్టె, అదొక్కటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు నేను ఈ మాట్లాడే దాంట్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ కూడా చేస్తున్నాను. సో మీకు ఇంకొంచెం బెటర్గా అయితే ఐడియా వస్తుంది అనమాట. సో గైస్ ఇది ఈ గ్రీనారో P12 మీద నా యొక్క 2 days ఆఫ్ రివ్యూ అనమాట. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఏంటంటే నేను క్లియర్ కట్గా నేను మీకు చెప్పాను. ఇన్ కేస్ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.